హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీజీఎస్ పీడీసీఎల్ అనే అప్లికేషన్లో కరెంటు బిల్లులు ఎలా పే చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి టీజీఎస్ పీడీసీఎల్ అని టైప్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇంతకుముందు అనేది డైరెక్ట్ ఫోన్పేలోనే కరెంట్ మీటర్ నెంబర్ టైప్ చేసి దాన్ని మనము ఎంట్రీ చేసి ఫోన్పే చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా లేదు, ప్రాసెస్ మొత్తం చేంజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ అనేది. సో ఇందులో నుంచి మనము కరెంట్ మీటర్స్ నెంబర్స్ ఎంట్రీ చేసి దాంట్లో నుంచి మనకు ఫోన్పే లింక్ అనేది ఇవ్వాలి. ఫోన్పే లింక్ ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫోన్పేలోకి ఒక మెసేజ్ వస్తుంది. దాని ద్వారా అప్పుడు డైరెక్ట్ మనము ఫోన్పే నుంచి బిల్ పే చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. సో దీంట్లో కరెంట్ బిల్లులు కట్టమని మనకు కొత్త అప్లికేషన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ పాతదే, కాకపోతే కొద్దిగా అప్డేట్ చేశారనమాట. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. లెట్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక మీటర్, ఎగ్జాంపుల్ ఏదో ఒక మీటర్ నెంబర్ మనకు తెలిసినవి, మనం రెగ్యులర్గా వాడే నెంబర్స్ మనం ఇందులో ఎంట్రీ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం యూఎస్సీ నెంబర్ అండ్ మన నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అవుతే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ అది అలో చేసుకోవాలి. ఎందుకంటే మనకు బిల్స్ వచ్చినప్పుడు, కరెంటు మీటర్స్ నెంబర్స్ బిల్స్ వచ్చినప్పుడు మనకి అప్డేట్ వస్తుంది అన్నమాట. ఈ మంత్ ఇంత బిల్లు వచ్చింది, ఇది పే చేసుకోండి అని మనకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనము ఒక్కోసారి మర్చిపోయినా ఆ నోటిఫికేషన్ చూసి మనము టైం దాటిపోతుంటే చూసుకొని మనము పే చేస్తామన్నమాట. సో అలో చేసుకున్న తర్వాత పే బిల్స్ అన్నప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ ఒకటి నెంబర్ ఎంట్రీ ఇచ్చాం కదా, ఆ నెంబర్తో ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. మన మీటర్ నెంబర్, సర్వీస్ నెంబరు, నేము, అది ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ నేమ్ వచ్చింది. నెక్స్ట్ అమౌంట్ ఎంత వచ్చింది ఈ మంత్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత యాడ్ యూఎస్సీ నెంబర్. యాడ్ యూఎస్సీ నెంబర్ దగ్గర వాళ్ళ మీటర్ నెంబర్ ఎంత ఉందో మనము బిల్లో ఉంటుంది కదండి, ఆ మీటర్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. సబ్మిట్ నొక్కేసేయాలి. సబ్మిట్ నొక్కిన తర్వాత వాళ్ళ నేము, వాళ్ళ మీటర్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మనదే ఉంటుంది, వాళ్ళది ఉండదు. ఎందుకంటే ఈ యాప్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనదే ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ నొక్కేసేయాలి. వచ్చేసింది. ఒకవేళ మీరు యాడ్ చేసిన నెంబరు మనకు అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్ యూఎస్సీ నెంబర్ అనేది మీకు యూజ్ అవుతుంది. డిలీట్ అని కొట్టగానే వాళ్ళ మీటర్ నెంబర్ వెళ్ళిపోయి మన నెంబర్స్ మనకే ఉంటాయి అన్నమాట. సో అయిపోయిన తర్వాత లాగౌట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు యాడ్ యూఎస్సీ నెంబర్ ఇంకొకటి చూస్తున్నాను చూడండి. ఇంకొక నెంబర్ యాడ్ చేస్తున్నాను. మీ క్లారిటీ కోసం ఇన్ని నెంబర్స్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత చెప్తాను ఎందుకు ఇన్ని నెంబర్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి మొత్తం ఇప్పుడు 3 అప్లికేషన్స్ ఓకే చేశాను నేను. ఇప్పుడు చూడండి, యువర్ యూనిక్ సర్వీస్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు యువర్ అకౌంట్. సో నెక్స్ట్ ఏంటంటే మనము బిల్స్ ఇప్పుడు ఎలా పే చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పే బిల్స్లోకి ఆప్షన్ వెళ్ళగానే పే బిల్స్ దగ్గర మనకి చూపిస్తున్నాయి చూడండి. మనం 3 ఎంట్రీ చేసాం కదా మీటర్ నెంబర్స్, ఆ 3లో మనం ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పే యూనిట్స్ 3 వచ్చింది. అమౌంట్ అనేది 66 రూపీస్. సో ఈ అమౌంట్ అనేది మనం ఇప్పుడు ఎలా పే చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. ప్రొసీడ్ టు పే దగ్గర నొక్కగానే మనకు ఫోన్పే కానీ, బిల్ డెస్క్ కానీ, పే విత్ టీ వాలెట్ అని ఉంది. సో మోస్ట్లీ మనం ఫోన్పే యూజ్ చేస్తాం కాబట్టి ఫోన్పే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది చూడండి. దీంట్లో మనము ఫోన్పే ద్వారా చేయాలనుకుంటున్నామా, గూగుల్ పే ద్వారా చేయాలనుకుంటున్నామా, పేటీఎం ఆర్ అదర్స్ ఎలా చేయాలనుకుంటున్నామని మనకు ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా సేమ్ మెథడ్ ఉంటుంది. సో సపోజ్ నేను ఇప్పుడు ఫోన్పే చూస్తున్నాను. ఫోన్పే అనేది ఇక్కడ మనము యూపీఐ ఐడి అనేది ఎంట్రీ చేయాలి. ఈ ఐడి ఎక్కడ ఉంటుంది, మనకి ఫోన్పేలో ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫోన్పే యాప్ ఓపెన్ చేసి తర్వాత ఒకసారి ఓకే అయిన తర్వాత మనము 17 మినిట్స్ లోపు అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇప్పుడు ఆ పాపప్ మెసేజ్ వచ్చింది కదా, ఆ పాపప్ మెసేజ్ అనేది మనకు ఫోన్పేలో నోటిఫికేషన్ దగ్గర ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఇదిగో చూడండి, టీజీఎస్ పీడీసీఎల్ 66 రూపీస్ పే నౌ. చూడండి ఇక్కడ టీజీఎస్ పీడీసీఎల్ 66 రూపీస్ చేయండి. పే నౌ అని క్లిక్ చేసిన తర్వాత మనకి పే 66 అని చేయగానే మన పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. మన పాస్వర్డ్ ఎంట్రీ చేయగానే మనకు బిల్ అనేది కట్ అయిపోతుంది. పే చేయడం జరిగింది చూడండి. టీజీఎస్ పీడీ 66 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పెయిడ్ టీజీఎస్ పీడీసీఎల్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. ఇది మనకు బిల్ రిసిప్ట్ అనమాట. థ్యాంక్ యూ అని వచ్చింది చూడండి. ఇప్పుడు మనము చెక్ చేద్దాం మన బిల్లు కట్ అయిందా లేదా అనేది. చెక్ అయింది 66 రూపీస్. ఇప్పుడు చేయకపోతే ఎలా వస్తుందో సెకండ్ది చూద్దాము.
చూడండి, ఇది ఇంకా పే చేయలేదు మనం 92 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంది అంటే దాని అర్థం మనం ఇంకా పే చేయలేదు అని. ఒకవేళ మనకు తెలియకుండా మన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫోన్లో కూడా మన మీటర్ నెంబర్ చేసుకొని వాళ్ళు పే చేస్తే కనుక మనకి ఇలా చూపిస్తుంది. మనం కడదామన్నప్పుడు మనం కరెంట్ బిల్ కడదామని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. అంటే మనం చేయకుండా మన వాళ్ళు ఎవరు బిల్ పే చేశారు అని అర్థం. సో తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మనకు 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇవ్వడం జరిగింది కదా, జీరో బిల్ అవ్వడం జరిగింది. సో అది ఎలా చెక్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాము. ఇందులో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది జీరో బిల్ అండి. మనకు జీరో బిల్ అయితే ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం మనము. చూడండి, ఇది కూడా సేమ్ కరెంట్ బిల్లు కట్టేశాక మనకి ఎలాగ చూపిస్తుందో సేమ్ ఆప్షన్ మనకి ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది. అంటే దాని అర్థం మనం బిల్ పే చేయకుండా ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది మనకు వాళ్ళే కట్టేశారు అనేది మనకు చూపిస్తుంది. యూనిట్స్ మాత్రం మనకు అనిపిస్తుంది 103 అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. చూడండి, మనమేం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు జీరో బిల్ యాడ్ అయ్యిందని అర్థం. సో ఇప్పుడు మనము ఈ ఫస్ట్ బిల్ పే చేసాం కదా, ఈ బిల్ పే చేసినప్పుడు ఇది అసలు ప్రీవియస్గా ఎంతెంత బిల్ వచ్చింది, మనకి ఈ మంత్ ఎంత వచ్చింది, లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, అసలు బిల్ పే చేశారా లేదా అనేది మనకు తెలుసుకోవాలనుకుంటే బిల్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ బిల్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ మీటర్ నెంబర్ అయితే మనం చెక్ చేయాలనుకున్నామో ఆ మీటర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను సెకండ్ మీటర్ నెంబర్ సబ్మిట్ కొట్టి ఓకే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ 6-7 మంత్స్ నుంచి మనకి హిస్టరీ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనం మార్చి అమౌంట్ పే చేసామన్నమాట. మార్చ్ అనేది ఇక్కడ కనిపించదు, ఫిబ్రవరిదే కనిపిస్తుంది. ఎందుకంటే మార్చ్ అనేది ఇప్పుడే పే చేసాం కాబట్టి అది డైరెక్ట్గా మనకు చూపిస్తుంది ఈ మంత్ కట్టారా లేదా మీరు అనేది మనం ఇందులోనే తెలుసుకోవాలన్నమాట. ఇదిగోండి పే బిల్ అనే ఆప్షన్ ఉంది కదా, అందులో మనం చూసుకోవాలి. ఈ బిల్ హిస్టరీ ఏంటంటే ప్రీవియస్ మంత్ నుంచి మనకు లాస్ట్ 6-7 మంత్స్ చూపిస్తుంది అనమాట. చూడండి, బిల్ లెడ్జర్కి వెళ్ళాక ఫిబ్రవరి నుంచి చూపిస్తుంది. నేను కట్టిందేమో ఇప్పుడు మార్చ్ అనమాట. సో అలా అన్నమాట కనిపిస్తుంది. ఓకే అండి, ఇది కరెంట్ బిల్ పే చేసే విధానం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.